డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్ కు శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఐసీసీ ఈవెంట్ ను ఫిబ్రవరి 7, మార్చి మధ్య నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈసారి కూడా టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుంది. సొంత గడ్డపై టోర్నీ జరుగుతుండడం భారత జట్టుకు మరో సానుకూల అంశం. ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీ లోని సౌత్ ఆఫ్రికా ఈసారి తప్పకుండా ఛాంపియన్ గా అవతరిస్తుందని అంచనా వేశాడు. అయితే మరోసారి ఫైనల్లో మా ప్రత్యర్థి టీమిండియానేనంటూ గ్రేమ్ స్మిత్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ సేనను ఓడించి ఈసారి ట్రోఫీని ముద్దాడుతుందని గ్రేమ్ స్మిత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్లో ఈ మధ్య టెస్ట్ సిరీస్ అద్భుతంగా టీమిండియాను ఓడించి మా జట్టు పూర్తి ఆధిపత్యం కొనసాగించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగించిందని గ్రేమ్ స్మిత్ అన్నాడు. విదేశీ గడ్డలపై మా జట్టు అద్భుతంగా రాణిస్తుంది. గత ఏడాదిన్నర కాలంగా మా జట్టు అద్భుతంగా ఆడుతుంది. ఈ మధ్య టీమిండియా చేతిలో టీ20 సిరీస్ ఓడిపోయినప్పటికీ అక్కడ పరిస్థితులు మా ఆటగాళ్లకు అవగాహన ఉంది. ఈసారి భారత్ లో జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియాను ఓడించి మేము టైటిల్ గెలుస్తామని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. అదే విధంగా ఈసారి కూడా టీమిండియా పటిష్టంగా కనిపిస్తుంది. వారి గెలుపు అవకాశాలను కొట్టిపారేలేం. పైగా స్వదేశంలో టోర్నీ జరగడం టీమిండియాకు అదనపు బలం. సీనియర్లు లేకపోయినా ఆ జట్టును తక్కువ అంచనా వేయకూడదు. ప్రతి ఒక్క ప్లేయర్ అద్భుతంగా ఆడుతున్నారు. ఏది ఏమైనా స్వదేశంలో టీమిండియా ఫైనల్ చేరినా తమ జట్టు తప్పకుండా ఫైనల్ చేరి టీమిండియాను ఓడిస్తామనే ధీమా వ్యక్తం చేస్తూ గ్రేమ్ స్మిత్ పేర్కొన్నాడు. కాగా రోహిత్ శర్మ సారథ్యంలో టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికాను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఇక ఈ టోర్నీ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించగా సూర్యకుమార్ యాదవ్ పగ్గాలు చేపట్టాడు. గత 18 నెలల కాలంలో సూర్య సారథ్యంలో ఆడిన టీమిండియా కేవలం 5 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. దీంతో టీమిండియా జట్టు ఏ మేర పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఇది నిదర్శనం. చివరిగా ఇటీవల సొంత గడ్డపై సౌత్ ఆఫ్రికాతో 5 మ్యాచ్ల సిరీస్ లో 3-1తో గెలుచుకుంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా మాత్రం గత ఏడాది అంత గొప్పగా ఏమీ సాగలేదు.